అసెంబ్లీ స్పీకర్కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఆ పెద్ద ఆయనను ప్రశ్నించే దమ్ము మీడియాకు న్యాయ వ్యవస్థకు లేదు. కానీ అధికారంలో ఉన్నోళ్ళ పార్టీకి చెందినటువంటి ఆ స్పీకర్ నిజాయితీని ప్రతిపక్షాల్లో ఉన్నోళ్ళు ప్రశ్నిస్తుంటారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి చెందిన స్పీకర్ కావడంతో పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం అరుదే. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మీడియా సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్ళు పార్టీ ఫిరాయించారనేటటువంటి నిజం. ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు బీఆర్ఎస్ పెద్దలు చాలాసార్లు విన్నవించారు. అయినా స్పీకర్ మౌనవ్రతం పట్టడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళారు బీఆర్ఎస్ పెద్దలు. మరి సుప్రీంకోర్టులో నేడో రేపో ఎల్లుండో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు అనర్హత వేటు తీర్పు ఖాయం, ఉప ఎన్నికలు వస్తాయని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పెద్దలు చంకలు గుద్దుకుంటున్నారు. మరి కేసీఆర్ చేసిన ఘనకార్యం మరి ఇదే కదా.